ఓ చిన్నారి ప్రాణం కోసం మరో చిన్నారి పాదయాత్ర చేస్తోంది. 2 ఏళ్ల చిన్నారి పునర్విక కోసం 13 ఏళ్ల సాహితి పాదయాత్ర చేస్తోంది. గాజువాకకు చెందిన 13 ఏళ్ల సాహితి తన సాహసంతో మానవతా విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి పునర్విక ఆరోగ్యం మెరుగుపడాలని, ఇతర పిల్లల మాదిరిగా సంతోషంగా ఆడుకోవాలని కోరుతూ ఆమె పాదయాత్ర చేపట్టింది. గాజువాక నుంచి సంపత్ వినాయక టెంపుల్ వరకు ఈ పాదయాత్ర ప్రారంభమైంది. మార్గ మధ్యలో హిందూ, ముస్లిం, క్రైస్తవ ప్రార్థనా మందిరాల్ని సందర్శిస్తూ చిన్నారి ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసింది. దాతల సహకారం లభించిన నేపథ్యంలో పునర్విక త్వరగా కోలుకోవాలని ఆమె ప్రార్థించింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేయాలనే తపనతో మొక్కలు నాటండి, ప్రాణాలు కాపాడండి అంటూ ప్రచారం చేస్తూ, ప్లాస్టిక్ నిర్మూలన కోసం కృషి చేస్తూ, తను దాచుకున్న డబ్బుల్ని కిడ్నీ క్యాన్సర్ పేషెంట్లకి సహాయం చేస్తూ నేడు పునర్విక కోసం ముందుకు వచ్చిన సాహితీ చర్య అందరికీ ప్రేరణగా నిలుస్తోంది. ఆమె పాదయాత్ర సామరస్యానికి, మానవతా విలువలకు ప్రతీకగా మారింది. మేము ఇక్కడ పాతగాజువాక నుంచి సంపత్ వినాయకుడ గుడి వరకు ప్రతి చర్చ్, ప్రతి మసీదు, గుడిలో మేము ప్రార్థిస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లోని ప్రార్థన చేయండి. ఆ పాపకి బాగుండాలి, మనతో పాటు ఆనందంగా తిరగాలి. ఫండ్స్ ఏమి మేము కలెక్ట్ చేయట్లేదు, ఆ పాపకి బాగుండాలి, అదే చాలు. మేము ఎటువంటి డబ్బులు కూడా కలెక్ట్ చేయట్లేదు, ఆ పాప ఆరోగ్యం కోసమే మేము నడుస్తున్నాము. పాతగాజువాక నుంచి ఎన్ఏడి, కంచరపాలెం, తాచితపాలెం నుంచి సంపత్ వినాయకుడి గుడి వరకు